అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సైలో సిరీస్ తెలుగు ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఎపిసోడ్ 5 అయిన ద జెనిటర్ బాయ్తో మీ ముందుకు వచ్చాను. ప్రీవియస్ ఎపిసోడ్ అయిన ట్రూత్లో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఏజెంట్ అయిన డగ్లస్ ట్రన్బల్ డిప్యూటీ మాన్స్ని షార్ట్ గన్తో కాల్చి చంపేస్తాడు. అసలు ఇతను మాన్స్ని ఎందుకు చంపాడు? జూలియట్ నికోల్స్ ఏసీ వెంటలో దొరికిన ఫైల్తో జార్జ్ మర్డర్ వెనక ఉన్న రీజన్ కనుగొనిందా లేదా, అది ఇంకా ఎటువంటి రహస్యానికి దారితీసింది అనేది చూడాలంటే మనం జెనిటర్ బాయ్స్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఎపిసోడ్ ప్రారంభంలో జూలియట్ నికోల్స్ ఏసీ వెంటలో దొరికిన ఫైల్ను పరిశీలిస్తూ ఉంటుంది. ఆ ఫైల్లో ప్రీవియస్ షరీఫ్ అయిన హోల్స్టన్ ఇంటర్వ్యూ చేసిన జార్జ్ విల్కిన్స్ మరియు గ్లోరియా యొక్క డీటెయిల్స్ ఆ ఫైల్లో ఉంటాయి. ఆ ఫైల్ చూసిన తర్వాత దీనిలో పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, కానీ హోల్స్టన్ దీన్ని ఎందుకు దాచాడు అని జూలియట్కి అనిపిస్తుంది. ఇంతలో జూలియట్ రూమ్కి ఒక పోర్టర్ వచ్చి జ్యుడిషియల్కి చెందిన రాబర్ట్ సిమ్స్ ఈ నోట్ మీకు ఇవ్వమన్నారని చెప్పి పోర్టర్ వెళ్ళిపోతాడు. ఆ నోట్లో డిప్యూటీ మాన్స్ చనిపోయాడు, అది హత్యలా ఉంది. ఈ ప్లేస్కు వెంటనే షరీఫ్ జూలియట్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి రమ్మని అన్నట్టు ఆ నోట్లో ఉంటుంది. జూలియట్ అక్కడికి చేరుకుంటుంది. అక్కడ ఒక పర్సన్ డిప్యూటీ మాన్స్ను వెనక నుండి షార్ట్ గన్తో కాల్చి చంపి ఉండొచ్చు అని అంటాడు. అది విన్న జూలియట్ నికోల్స్ నువ్వు ఎవరు అని అడిగితే దానికి రాబర్ట్ సిమ్స్ ఇతను పౌల్ బిల్లింగ్స్ కొత్త డిప్యూటీ అని చెప్తాడు. అప్పుడు మన షరీఫ్ ఇలా డిప్యూటీ మాన్స్ చనిపోయాడో లేదో అప్పుడే కొత్త డిప్యూటీని నియమించేశారా అని అంటుంది. ఇంతలో అక్కడికి ఐటీ హెడ్ అండ్ తాత్కాలిక మేయర్ అయిన బెర్నార్డ్ అక్కడికి వస్తాడు. వారందరూ అక్కడ పరిశీలించిన కొద్దిసేపటికి అక్కడికి మార్చురీ టీం వారు వచ్చి వెయిట్ చేస్తారు. అప్పుడు బెర్నార్డ్ వెళ్ళిన ఆఫీస్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందామని అక్కడ నుండి బయలుదేరుతారు. ఇంతలో జూలియట్ ఒక 5 minutes మార్చురీ బృందాన్ని వెయిట్ చేయమని చెప్పి మాన్స్ పాకెట్లో వెతుకుతుంది. మాన్స్ పాకెట్లో జ్యుడిషియల్ వాళ్ళు ఇచ్చిన నేరస్తుల లిస్టు మాన్స్ పాకెట్లో దొరుకుతుంది. అదే టైంలో మన షరీఫ్ జూలియట్ నికోల్స్ మాన్స్ రూమ్లో మేయర్ యొక్క పిక్చర్ లేకపోవడం కూడా ఆమె గమనిస్తుంది. జూలియట్ వెళ్ళిన తర్వాత మార్చురీ బృందం వచ్చి డిప్యూటీ మాన్స్ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. తాత్కాలిక మేయర్ బెర్నార్డ్, రాబర్ట్ సిమ్స్, న్యూ డిప్యూటీ పౌల్ బిల్లింగ్స్, జూలియట్ నికోల్స్ వీరందరూ మేయర్ ఆఫీస్కి వెళ్ళి ఏం చేయాలని డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు తాత్కాలిక మేయర్ అయిన బెర్నార్డ్ ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతాడు. అప్పుడు రాబర్ట్ సిమ్స్ మేయర్ రూత్ జాన్స్ మరియు డిప్యూటీ మాన్స్ సైలో మొత్తం పైనుండి కిందకి, కింద నుండి పైకి తిరిగారు. వారు వయసు సహకరించకపోవడం వల్ల చనిపోయారని చెబుదామని అంటాడు. ఇంతలో షరీఫ్ జూలియట్ నికోల్స్ వారిద్దరిని ఒకే చోట పూడుద్దామని అంటుంది. రాబర్ట్ సిమ్స్ జడ్జ్ మెడోస్ సైలోలో ప్రజలను ప్రక్కదారి పట్టించాలి అంటే ఫర్గివ్నెస్ డే హాలిడే ప్రకటించాలి అని చెప్పింది అని చెబుతాడు. అలా చెబితే అది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి మాత్రమే మంచి జరుగుతుంది, కానీ సైలోకి కాదు అని ఐటీ బెర్నార్డ్ సిమ్స్తో అంటాడు. బెర్నార్డ్ నాకు షరీఫ్ జూలియట్ నికోల్స్ ఇచ్చిన సలహా నచ్చింది. వారిద్దరూ లేట్ వయసులో ప్రేమలో పడ్డారు. వారిద్దరిని ఒకే చోట అంత్యక్రియలు చేద్దాం. ప్రజలందరూ వారి ప్రేమ గురించి మాత్రమే మాట్లాడుకుంటారు, కానీ వారు ఎలా చనిపోయారు అన్న దాని గురించి మాట్లాడుకోరు. ఇదే కథతో మనం ముందుకు వెళ్దామని బెర్నార్డ్ వారందరితో అంటాడు. ఇక్కడ ఎందుకో బెర్నార్డ్ రాబర్ట్ సిమ్స్ను కాదు అని జూలియట్ నికోల్స్కి సపోర్ట్ ఇస్తున్నట్టు జూలియట్ని నమ్మిస్తాడు. జూలియట్ కూడా బెర్నార్డ్ని నమ్ముతుంది. ఆ నెక్స్ట్ డే ఒక యాపిల్ తోటలో మేయర్ రూత్ జాన్స్ మరియు డిప్యూటీ మాన్స్లను ఒకే చోట వారి అంత్యక్రియలు నిర్వహిస్తారు. బెర్నార్డ్ అక్కడ ప్రజలను డైవర్ట్ చేయడానికి అప్పర్ లెవెల్స్ నుండి లోవర్ లెవెల్స్కి ఒక రన్నింగ్ రేస్ పెట్టి వారికి జోన్స్ ట్రాఫీని ప్రజెంట్ చేస్తామని అంటాడు. ఇక్కడ ప్రజలు ఎంత డైవర్ట్ అయినా సరే మేయర్ రూత్ మరియు డిప్యూటీ మాన్సులు ఎలా చనిపోయారనే ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. అందుకే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కు చెందిన చీఫ్ సెక్యూరిటీ హెడ్ అయిన రాబర్ట్ సిమ్స్ ఒక ప్లాన్ వేస్తాడు. ఇతని ప్లాన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే
ప్రస్తుతం షరీఫ్గా వచ్చిన జూలియట్ నికోల్స్ని అసమర్థురాలు అని నిరూపించి ఆమెను పదవి నుండి తొలగించి తిరిగి ఆమెను మెకానికల్కి పంపేసి కొత్త షరీఫ్గా పాల్ బిల్లింగ్స్ చేయాలి అని అనుకుంటాడు. అతని యొక్క ప్లాన్లో మరో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మేయర్ రూత్ జాన్స్ మరియు డిప్యూటీ మాన్స్ల మరణానికి కారణంగా ఇంతకుముందు డిప్యూటీ మాన్స్ ముఖం పగలగొట్టిన ప్యాట్రిక్ కెనడీని ఈ మర్డర్ కేసులో ఇరికించి అసలు నేరస్తుడైన జ్యుడిషియల్ ఏజెంట్ అయిన డగ్లస్ టర్న్బుల్ని కాపాడే ప్రయత్నం చేయడానికి రాబర్ట్ సిమ్స్ ప్లాన్ చేస్తాడు. ఈ ప్లాన్ను మేయర్ చనిపోయిన గుర్తుగా నిర్వహించే జాన్స్ ట్రోఫీ నాడు జరిగే రన్నింగ్ రేస్ నాడు ఈ ప్లాన్ చేద్దామని అనుకుంటారు. షరీఫ్ ఆఫీస్లో ఉన్న జూలియట్ నికోల్స్ దగ్గరికి శాండీ వచ్చి, నువ్వంటే నాకు పెద్దగా నచ్చదు, అయినా సరే నువ్వు ఈ డిప్యూటీ మాన్స్ని ఎవరు చంపాలో కనుక్కోవాలి, అంతేకాని జ్యుడిషియల్ వారు ఎవరో ఒకరిని ఈ మర్డర్ కేసులో ఇరికించి వారిని బలి చేస్తారు. నువ్వు జ్యుడిషియల్ వారి చేతిలో కీలుబొమ్మలా కాకుండా డిప్యూటీ మాన్స్ మరియు మేయర్లను నిజంగా ఎవరు హత్య చేశారో వాళ్ళని కనిపెట్టి, అంటే నిజమైన హత్య ఎవరు చేశారో వారిని కనిపెట్టి అని చెప్పి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ గురించి హెచ్చరిస్తుంది. జ్యుడిషియల్ హెడ్ జడ్జ్ మెడోస్ను నిజంతో పని లేదు, వాళ్లకు కావలసిందల్లా శైలిలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండటం. అందుకే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వారు ఈ హత్య కేసులో ఎవరో ఒకరిని ఇరికించి శైలిలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చేస్తారు అని శాండీ జూలియట్ నికోల్స్కు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ గురించి హెచ్చరిస్తుంది. శాండీ జ్యుడిషియల్ వాళ్ళ గురించి హెచ్చరించిన వెంటనే డిప్యూటీ మాన్స్ను ఎవరు చంపారో తెలుసుకోవడానికి జూలియట్ నికోల్స్ బయలుదేరుతుంది. అప్పుడు శాండీ, నీకు ప్యాక్ట్ నియమాల గురించి తెలియదు, అందుకని ఫ్యాక్ట్ గురించి బాగా తెలిసిన పాల్ బిల్లింగ్ను కూడా తీసుకువెళ్ళు అని అంటుంది. జూలియట్ నికోల్స్ అండ్ పాల్ బిల్లింగ్స్ మాన్స్ పాకెట్లో దొరికిన లిస్ట్లో కొన్ని అనుమానంగా ఉన్న నేమ్స్తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. దానిలో భాగంగా 15 ఏళ్ల క్రిందట వరుస దొంగతనాలు చేసి శిక్ష అనుభవించేసిన చార్లెస్ మార్టిన్ అనే పర్సన్ని కలుస్తారు. అతను వెంటనే రియలైజ్ అయ్యి, మాన్స్ని నేను చంపలేదు, నేను నిన్న రాత్రి ట్రీట్మెంట్ కోసం మిడిల్ లెవెల్స్లోకి వెళ్ళాను అని చెప్తాడు. అతనికి చెయ్య వణుకుడు సిండ్రోమ్ ఉండటం జూలియట్ గమనించి, వీడికి సిండ్రోమ్ ఉంది, వీడు మాన్స్ని చంపలేడు అని పాల్ బిల్లింగ్స్తో అంటుంది. పాల్ బిల్లింగ్స్ కూడా లోపల భయపడుతూ ఉంటాడు, ఎందుకంటే అతనికి సిండ్రోమ్ ఉంది అని బయటికి కనబడనీయడు. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్దామని పాల్ బిల్లింగ్స్ షరీఫ్ని అడుగుతాడు. అప్పుడు షరీఫ్ జూలియట్, నువ్వు ఇంటికి వెళ్ళి లంచ్ చేసిరా అని అతన్ని పంపించేసి జూలియట్ నికోల్స్ లిస్ట్లో ఉన్న మాన్స్ని ముఖం పగలగొట్టిన ప్యాట్రిక్ కెనడీ ఇంటికి వెళ్తుంది. అక్కడ ప్యాట్రిక్ కెనడీ ఉండడు. ఆమె దొంగతనంగా డోర్ ఓపెన్ చేసి ప్యాట్రిక్ కెనడీ ఇంటిని సోదా చేస్తుంది. ఒక ప్లేస్లో ఆమెకు ర్యాట్ పాయిజన్ బాటిల్, అలాగే మాన్స్ ఇంటిలో కనిపించకుండా పోయిన మేయర్ పిక్చరు అక్కడ జూలియట్కు దొరుకుతాయి. ఆమె వాటిని అక్కడే పెట్టేసి బయటకు వచ్చేస్తుంది. ఇంతలో శైలిలో ఒక సిటిజన్ చూసి, ఎవరి గురించి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావని అడుగుతాడు. జూలియట్ నికోల్స్ ప్యాట్రిక్ కెనడీ అని అంటుంది. అప్పుడు అతను, ప్యాట్రిక్ కెనడీ ఒకప్పుడు ఇంట్లో ఉండేవాడు, ఇప్పుడు వేరే ఇంట్లో ఉంటున్నాడు అని చెబుతాడు. అప్పుడు జూలియట్ నికోల్స్కి డౌట్ వస్తుంది. ఎవరో ప్యాట్రిక్ కెనడీ నిరీక్షించడానికి ర్యాట్ పాయిజన్ అండ్ మేయర్ పోస్టర్ ఉన్న పిక్చర్ను ప్యాట్రిక్ కెనడీ ఇంతకు ముందు ఉండే పాత ఇంట్లో పెట్టారు అని ఆమె గ్రహిస్తుంది. పాల్ బిల్లింగ్స్ ఇంటికి వెళ్లకుండా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి రాబర్ట్ సిమ్స్ను కలుస్తాడు. అదే టైంలో రాబర్ట్ సిమ్స్ మాన్స్ను చంపిన డగ్లస్ ట్రన్బుల్తో మాట్లాడుతూ ఉంటాడు. పాల్ బిల్లింగ్స్ ఇతనేంటి ఎక్కడ అంటే, నా తర్వాత నా పొజిషన్లోకి ఇతను షాడోగా రాబోతున్నాడు అని సిమ్స్ పాల్ బిల్లింగ్స్తో అంటాడు. పాల్ బిల్లింగ్స్ రాగానే రాబర్ట్ సిమ్స్ తన ప్లాన్ను అమలు చేయడం స్టార్ట్ చేస్తాడు. రాబర్ట్ సిమ్స్ పాల్ బిల్లింగ్స్కి ఇండైరెక్ట్గా మిడిల్ లెవెల్స్లో పేపర్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న రాల్ఫ్ మెలబీ అనే ఒక ఫాల్స్ పర్సన్ పేరు చెబుతాడు. అతనే హత్య చేసినట్లు
పాల్ బిల్లింగ్స్ని నమ్మిస్తాడు. వెంటనే పాల్ బిల్లింగ్స్ను షరీఫ్ జూలియట్ నికోల్స్కి చెబుదామని షరీఫ్ ఆఫీస్కి వస్తాడు. అక్కడ షరీఫ్ జూలియట్ నికోల్స్తో, నేను ఇంటికి వెళ్ళలేదు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వారు కేసు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో తెలుసుకుందామని రాబర్ట్ సిమ్స్ దగ్గరికి వెళ్ళాను అని అంటాడు. అప్పుడు జూలియట్ నికోల్స్, అప్పుడే ఇక్కడ జరిగింది అన్నీ రాబర్ట్ సిమ్స్తో చెప్పేశావా అని పాల్ బిల్లింగ్స్ని అనుమానిస్తుంది. అప్పుడు జూలియట్, షరీఫ్ డిపార్ట్మెంట్ కాకుండా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వారు కూడా కేసును ఇన్వెస్టిగేట్ చేస్తారా అని పాల్ బిల్లింగ్స్ని అడుగుతుంది. అప్పుడు అవును అని అంటాడు. నువ్వు నన్ను అనుమానించవచ్చు, నన్ను ఇంకా నమ్మకపోవచ్చు, కానీ నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ నుండి రాల్ఫ్ మెల్బీ అనే నేమ్ తీసుకువచ్చా. వాడు మేయర్ వాటర్ బాటిల్లో పాయిజన్ కలిపి మేయర్ని అలాగే డిప్యూటీ మాన్స్ని చంపి ఉండొచ్చు అని అంటాడు. వెంటనే జూలియట్ నికోల్స్ పాల్ బిల్లింగ్స్ని తీసుకుని ఆఫీస్ నుండి బయటకు వచ్చి శాండీతో ప్యాట్రిక్ కెనడీ పేరు మీద అరెస్ట్ వారెంట్ సిద్ధం చేయని చెబుతుంది. ఇంతలో పాల్ బిల్లింగ్స్, ప్యాట్రిక్ కెనడీ కాదు, రాల్ఫ్ మెల్బీ అని శాండీతో అంటాడు. అప్పుడు శాండీ వచ్చి జూలియట్ని అడుగుతుంది. పాల్ బిల్లింగ్స్ ఏమో రాల్ఫ్ మెల్బీ అంటే నువ్వేమో ప్యాట్రిక్ కెనడీ అని ఎందుకు అంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు జూలియట్ శాండీతో, నువ్వు పాల్ బిల్లింగ్స్ ఇక్కడికి రాకముందు నేను ఒంటరిగా వెళ్ళి ప్యాట్రిక్ కెనడీని కలిశాను. అప్పుడు ప్యాట్రిక్ భార్య చనిపోయాక అతనికి వేరే ఇల్లు కేటాయించారు, కానీ అతని పాత ఇంట్లో ఎవరూ రాకపోవడంతో సిస్టంలో అతని పేరు పాత ఇంట్లో కూడా నమోదయ్యే ఉంది. ప్యాట్రిక్ కెనడీ కొత్త ఇంట్లోకి మారాడు అనే విషయం తెలియని కిల్లర్ ప్యాట్రిక్ కెనడీని ఇరికించడానికి ఇప్పుడు ప్యాట్రిక్ కెనడీ ఉంటున్న ఇంట్లో కాకుండా సంవత్సరం క్రితం ఖాళీ చేసిన పాత ఇంట్లో ర్యాట్ పాయిజన్ని మరియు మేయర్ యొక్క పిక్చర్ని పెట్టి అతన్ని ఇరికించడానికి ప్రయత్నం చేస్తాడని శాండీతో అంటుంది. ఇంతలో పాల్ బిల్లింగ్స్ను జ్యుడిషియల్ వాళ్ళు ఏమాత్రం సంబంధం లేని రాల్ఫ్ మెల్బీ పేరు ఇచ్చి నా దగ్గరకు పంపారు అని శాండీతో జూలియట్ నికోల్స్ అంటుంది. అప్పుడు నేను వెళ్ళి ఎక్కడ ఉన్నాడో తెలియని రాల్ఫ్ మెల్బీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఈలోగా జ్యుడిషియల్ వాళ్ళు ప్యాట్రిక్ కెనడీని పట్టుకుని జడ్జి మెడోస్ ముందు ప్రవేశపెట్టి ప్యాట్రిక్ కెనడీని బలి చేసి కిల్లర్ను కాపాడే ప్రయత్నంలో రాబర్ట్ సిమ్స్ ఉన్నాడు అని శాండీతో జూలియట్ నికోల్స్ అంటుంది. అప్పుడు నన్ను రాబర్ట్ సిమ్స్ అసమర్థురాలను చూపించి నన్ను మెకానికల్కి పంపేసి పాల్ బిల్లింగ్స్ని షరీఫ్గా చేసేస్తాడు. ఇది రాబర్ట్ సిమ్స్ యొక్క ప్లాన్ అని చెబుతుంది. అందుకే నేను ప్యాట్రిక్ కెనడీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయమన్నా. నువ్వు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయగానే ఈ విషయం జ్యుడిషియల్ వాళ్ళకి తెలిసిపోతుంది. వెంటనే రాబర్ట్ సిమ్స్ నేను ప్యాట్రిక్ కెనడీని అరెస్ట్ చేయడానికి ముందే కిల్లర్తో ప్యాట్రిక్ కెనడీని చంపడానికి వస్తాడు. నేను ఇప్పుడు ప్యాట్రిక్ కెనడీ ఓల్డ్ ఇంటికి వెళ్తాను. అక్కడ కిల్లర్ ప్యాట్రిక్ కెనడీని చంపడానికి రావచ్చు అని శాండీతో చెప్పి కిల్లర్ను పట్టుకోవడానికి ప్యాట్రిక్ కెనడీ ఇంటికి మన జూలియట్ నికోల్స్ బయలుదేరుతుంది. అదే టైంలో మేయర్ రూత్ మరణించిన సందర్భంగా మేయర్ పేరిట జాన్ స్ట్రోపీ అనే ఒక రన్నింగ్ రేస్ను స్టార్ట్ అవుతుంది. జూలియట్ నికోల్స్ ప్యాట్రిక్ కెనడీ ఓల్డ్ హౌస్కి వెళ్ళేటప్పటికే కిల్లర్ అక్కడ ఉంటాడు. కిల్లర్తో, ప్యాట్రిక్ కెనడీ కోసం వచ్చావా? నిన్న నేను మాన్స్ కూడా ప్యాట్రిక్ కెనడీ ఇక్కడే ఉంటున్నాడని పొరపడి వచ్చాం. అదే విషయం నీకు తెలియక ఇదే ఇంట్లో ర్యాట్ పాయిజన్ మరియు మేయర్ పిక్చర్ని పెట్టి అతన్ని ఇరికించే ప్రయత్నం చేశావు అని అంటుంది. అది తెలియగానే కిల్లర్ డగ్లస్ టంబుల్ అక్కడ నుండి పారిపోతాడు. జూలియట్ అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆ టైంలో డగ్లస్ జూలియట్ను సైలో మెట్ల మీద నుండి కిందకు పడేసి జెనిటర్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఉన్న రాబర్ట్ సిమ్స్ని కలవడానికి వెళ్తాడు. ఇంతలో మెట్ల నుండి కిందకి పడిపోతున్న జూలియట్ను అక్కడ రన్నర్స్ పైకి లాగి ఆమెను కాపాడతారు. అప్పుడే జెనిటర్స్ రూమ్ నుండి బయటకు వచ్చి సిమ్స్ డగ్లస్ని కలిసి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి సిమ్స్ డగ్లస్కి ఒక స్టోరీ చెబుతాడు. నా చిన్నతనంలో మా నాన్న జెనిటర్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. అది సైలోలో పారిశుధ్య నిర్మూలన డిపార్ట్మెంట్.
అందుకే అందరూ నన్ను హీనంగా చూసేవారు. ఒకరోజు నా క్లాస్మేట్ నన్ను ఒకడు జెనిటర్స్ బాయ్ అని ఏడిపించాడు. మా నాన్నకు ఎలా తెలిసిందో ఆ విషయం వాడి గురించి తెలిసింది. మరుసటి రోజు వాడు క్లాస్కి రాలేదు. వెళ్ళి మా నాన్నను, నువ్వు కేవలం జెనిటర్వు కదా, నువ్వు అతన్ని ఎలా నా క్లాస్ నుండి బయటకు పంపించేలా చేసావు అని అడుగుతాడు. అప్పుడు సిమ్స్ వాళ్ళ నాన్న, అది చూడడానికి జెనిటర్స్ డిపార్ట్మెంట్, అందులో చాలా రహస్యం ఉంది. ఏదో రోజు నువ్వు నా డిపార్ట్మెంట్కి వచ్చాక నీకు అక్కడ ఏముందో తెలుస్తుంది అని చెబుతాడు. సిమ్స్, నేను జ్యుడిషియల్తో పాటు ఇక్కడ జెనిటర్స్లో కూడా పనిచేస్తా. ఇక్కడ ఏముందో తెలుసు. నువ్వు ఏదో రోజు నా షాడో కిందకి వచ్చాక ఇక్కడ ఏముందో నీకు కూడా తెలుస్తుంది అని సిమ్స్ డగ్లస్తో అంటాడు. నువ్వు నా షాడోలో రావచ్చు, కానీ నువ్వు ఒక పొరపాటు చేసావు. షరీఫ్ జూలియట్ నికోల్స్కి మేయర్ మరియు డిప్యూటీ మాన్స్లను నువ్వే చంపేశావని ఆమెకు తెలిసిపోయింది. ఇది మాకు చాలా ప్రమాదం అని సైలెంట్గా రాబర్ట్ సిమ్స్ అతన్ని సైలో నుండి కిందకి తోసేసి చంపేస్తాడు. నిజం తెలిసిన షరీఫ్ జూలియట్ నికోల్స్ వచ్చి ఎక్కడ అరెస్ట్ చేస్తాడో, ఎక్కడ క్లీనింగ్కి బయటకు పంపేస్తారో అని భయపడి డగ్లస్ సైలో నుండి కిందకు దూకి చనిపోయాడు అని ఆత్మహత్య చేసుకున్నాడని రాబర్ట్ సిమ్స్ ఒక స్టోరీని అల్లుతాడు. జూలియట్ నికోల్స్ మరియు పాల్ బిల్లింగ్స్ జడ్జ్ మెడోస్ దగ్గరికి వెళ్ళి మేయర్ రూత్ జాన్స్ మరియు డిప్యూటీ మాన్స్లను చంపింది డగ్లస్ టర్న్బుల్ అని చెప్పి ఆ నేరాన్ని ప్యాట్రిక్ కెనడీ మీదకు తొయ్యాలని చూశారని, అందుకు గాను ప్యాట్రిక్ కెనడీ పాత ఇంట్లో దొంగ సాక్ష్యాలు పెట్టాడని, దొరికిపోయిన అతను సైలో నుండి క్లీనింగ్కు బయటకు పంపేస్తారని భయంతో సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని జూలియట్ నికోల్స్ జడ్జ్ మెడోస్తో చెబుతుంది. జడ్జ్ మెడోస్ డగ్లస్ టర్న్బుల్ ఎందుకు మేయర్ మరియు డిప్యూటీ మాన్స్లను చంపాలనుకున్నాడు అని అడుగుతుంది. జూలియస్ డగ్లస్ టర్న్బుల్ ఒకనప్పుడు డిప్యూటీగా చేసేవాడు. అప్పుడు ఏమైనా పాత గొడవలు ఉన్నాయేమో, మేము దర్యాప్తు చేస్తాం అని జూలియట్ నికోల్స్ జడ్జ్ మెడోస్తో అంటుంది. అప్పుడు జడ్జ్ మెడోస్, దర్యాప్తు చేసిన వృధా, ఎందుకు అంటే మనం మేయర్ మరియు డిప్యూటీలను చంపిన వాడిని కనిపెట్టేశాం. వాడు ఆల్రెడీ చనిపోయాడు. ఇప్పుడు సైలో అంతా ప్రశాంతంగా ఉంటుంది అని జడ్జ్ మెడోస్ అన్నాక అక్కడ నుండి అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు. అక్కడ నుండి బయట వచ్చాక పౌల్ బిల్లింగ్స్ జూలియట్ని అడుగుతాడు, నువ్వు ప్యాట్రిక్ కెనడీ ఇంటికి ఎప్పుడు వెళ్ళి వెతికావు అని. అప్పుడు జూలియట్, నువ్వు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు అని చెబుతుంది. మరి నన్ను తీసుకువెళ్ళొచ్చు కదా అని అడిగితే, అప్పుడు నేను నిన్ను నమ్మలేకపోయాను అని చెబుతుంది. ఇప్పటికైనా నమ్ముతావా అని పాల్ బిల్లింగ్స్ అడిగితే, ఇప్పుడు నమ్ముతున్నా అని అంటుంది. జూలియట్ షరీఫ్ ఆఫీస్కి వచ్చేస్తుంది. అక్కడ శాండీ, నేను మిడ్ లెవెల్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నా జూలియట్ నికోల్స్తో ఉంటుంది. ఎందుకు అని జూలియట్ అడుగుతుంది. ఇక్కడ నాపై నిఘా ఉంది అనిపిస్తుంది, ఎలా అని తెలియదు. డిప్యూటీ మాన్స్ని చంపిన వారిని కనిపెట్టినందుకు థ్యాంక్స్ చెప్పి శాండీ మిడ్ లెవెల్స్కి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతుంది. ఇంతలో షరీఫ్ జూలియట్ టెంపరరీ మేయర్ అయిన బెర్నార్డ్ని కలుస్తుంది. బెర్నార్డ్, నీ విషయంలో పొరపాటు పడ్డాను. మొదట హోల్స్టన్ బేకర్ నన్ను ఎందుకు షరీఫ్గా ఎంచుకున్నాడో తెలియలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఇక్కడ తాత్కాలిక మేయర్గా కొంతకాలం మాత్రమే ఉంటా. ఈలోగా నీకు ఏదైనా హెల్ప్ కావాలితే చేస్తాను అని చెబుతాడు. ఇప్పుడు నీకు ఏమైనా కావాలా అని అడుగుతాడు. నాకు 2 రోజులు సెలవు కావాలి. మెకానికల్స్కి వెళ్ళి నా థింగ్స్ తీసుకుని మా వాళ్ళకి ప్రాపర్గా గుడ్ బై చెప్పి వస్తా అని చెప్పి మెకానికల్ లెవెల్స్కి బయలుదేరుతుంది. వెళ్ళే ముందు క్యాఫెటేరియాలో లోకస్ కాయిల్ని కలుస్తుంది. అతడు క్యాఫెటేరియాలో ఉన్న స్క్రీన్ నుండి బయట ఉన్న నక్షత్రాలు చూసి అవి ఏంటో సైలోలో ఉన్నవారికి తెలియక వాటిని లైట్స్ అంటారు. ఈ లైట్స్ ఒక ప్యాటర్న్ ఉందని, అవి W షేప్లో రొటేట్ అవుతున్నాయని జూలియట్తో అంటాడు. జూలియట్ లూకస్ కాయిల్కి గుడ్ బై చెప్పి మెకానికల్ లెవెల్స్కి బయలుదేరుతుంది. మెకానికల్కి వచ్చాక జూలియట్ నికోల్స్ నేరుగా వెళ్ళి మార్తా వాకర్ను కలుస్తుంది. కలిసిన వెంటనే, నీకు రాత్రి వేళలో ఆకాశంలో లైట్స్ ఉంటాయని నీకు తెలుసా అని అడుగుతుంది. పై అంతస్తులో క్యాఫెటేరియాలో ఆ లైట్స్ బాగా కనపడతాయి అని చెబుతుంది. మార్తా వాకర్ ఇంతకీ హార్డ్ డ్రైవ్ దొరికిందా అని అడుగుతుంది. అది ఇంకా దొరకలేదు అని చెప్పి
హోల్స్టన్ జార్జ్ మీద ఒక ఫైల్ చేసి దాచిపెట్టాడు అని చెబుతుంది. అందులో అన్ని తెలిసిన విషయాలు ఉన్నప్పటికీ ఆ ఫైల్ను ఎందుకు దాచాడో తెలియటం లేదు అని జూలియట్ నికోల్స్ మార్తా వాకర్తో అంటుంది. జూలియట్ నికోల్స్, మా అత్త నేను నీకు ఒక వస్తువుని ఇచ్చానుగా, దాని గురించి ఏమైనా తెలిసిందా అని హ్యాండ్ కెమెరా గురించి అడుగుతుంది. దాంట్లో ఒక చిన్న వైరింగ్ ఉంది. దాన్ని అక్కడ ఉన్న భూతద్దంతో చూస్తే సరిగా కనబడదు. ఇంకా పవర్ఫుల్ భూతద్దం ఉందా అని మా అత్తని అడుగుతుంది. అప్పుడు మా అత్త, మీ అమ్మ చేసింది అటువంటిదేనా అని అంటుంది. దాని గురించి చెప్తామని నేను కిందకి రమ్మన్నా అని మా అత్త అంటుంది. నాకు ప్యాక్ట్ నియమాల్లో అర్థం కాని 2 మిస్టరీలు ఉన్నాయి. అవి, ఒకటి, ఇక్కడ సైలోలో పైకి కిందకి తిరగడానికి స్టెప్స్ మాత్రమే వాడారు. లిఫ్ట్స్ కానీ పుల్లీలు కానీ నిషేధించబడ్డాయని చెబుతుంది. రెండవది, పరిమితి మించిన భూతద్దం తయారు చేయడానికి ఫ్యాక్ట్కి అది విరుద్ధం. అందుకే మీ అమ్మ హన్నా నికోల్స్ చేసిన పవర్ఫుల్ భూతద్దాన్ని పగలగొట్టేశారు అని గుర్తు చేస్తుంది. ఈ వస్తువులో చాలా చిన్న వైరింగ్ ఉంది అంటే ఈ వస్తువు చాలా ప్రభావవంతమైనది అని వాళ్ళు అనుకుంటారు. అప్పర్ లెవెల్స్లో ఇటీవల చాలామంది అనుమాన స్థితిలో చనిపోయారు అని నాకు తెలుసు. నీకు కూడా అలాగే అవ్వదు అని గ్యారంటీ ఏంటి అని మా అత్త జూలియట్ను అడుగుతుంది. అందుకే నువ్వు బ్యాడ్జ్ని పంపేసి ఇక్కడే ఉండిపో అని మా అత్త షరీఫ్ని కోరుతుంది. అప్పుడు జూలియట్ నికోల్స్, ఇప్పుడే బర్నార్డ్ నన్ను నమ్మటం మొదలుపెట్టాడు. నాకు హెల్ప్ చేస్తా అన్నాడు. నేను ఎలాగైనా జార్జ్కి ఏం జరిగిందో కనిపెట్టాలని మా అత్త జూలియట్తో అంటుంది. అప్పుడు మార్తా వాకర్, నీ ప్లాన్ వాళ్ళకి తెలియకుండా ఆ పని ఎలా చేస్తావు అని జూలియట్ను అడుగుతుంది. దానికి జూలియట్, నేను సరి అయిన ఎరను వాడాలి అని జార్జ్ దాచిన రిలీక్ టాయ్ని తీసుకుంటుంది. ఇప్పటికే జూలియట్ నికోల్స్ ఆ రిలీక్ టాయ్తో క్లోజ్ అయిపోయిన జార్జ్ కేసును ఎలా ఓపెన్ చేస్తుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ అండ్ వాచ్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.